ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ కూడా యేసయ్య శక్తి కలిగిన నామంలో మా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? దేవుని మహాకృప, ఆయన మహా కనికరాన్ని బట్టి మరొక పర్యాయం మనందరం కలుసుకొని దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి దేవుడెంతో దయ చూపించారు. ఆ గొప్ప దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు నేటి దేవుని మాట అనే శీర్షికలో దేవుడు మనకివ్వబోతున్న మాటను ఒక్కసారి మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 18వ వచనం మనం చదువుకుందాం. జెబూలూనును గూర్చి ఇట్లనెను, జెబూలూను, నీవు బయలు వెళ్ళు స్థలమందు సంతోషించుము అని మోషే మరొక్కసారి వీళ్ళందరినీ కూడా ఇశ్రాయేలు గోత్రాల వారిని అందరినీ కూడా దీవించడం మనం చూస్తూ ఉన్నాం ఈ అధ్యాయంలో. ఏమండి, ఇశ్రాయేలు గోత్రాలని దేవుడు దీవిస్తూ జెబూలూను దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన ఏమని దీవిస్తున్నాడంటే, జెబూలూను, నీవు బయలు వెళ్ళు స్థలమందు సంతోషించుము అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అంటే జెబూలూను బయటికి వెళ్తూ ఉంటాడన్నమాట. బయటికి వెళ్ళేటప్పుడు దేవుడు దీవిస్తానని, అందుకనే సంతోషించమని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇంతకీ జెబూలూను ఏ పని చేస్తాడు అని మనం చూడగలిగితే ఒక్కసారి ఆదికాండము 49వ అధ్యాయము 13వ వచనం మనం ఒక్కసారి చూద్దామా. జెబూలూను సముద్రపు రేవున నివసించును, అతడు ఓడలకు రేవుగా ఉండును, అతని పొలిమేర సీదోను వరకు ఉండును. అంటే జెబూలూను సముద్ర వ్యాపారం చేస్తారని, వాళ్ళు సముద్రానికి దగ్గరగా నివసిస్తూ ప్రతిరోజు వ్యాపారం నిమిత్తం బయటికి వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. మరి బయటికి వెళ్ళేటప్పుడల్లా మీరు సంతోషించండి అని దేవుడు ముందుగానే వాగ్దానం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజున ఇశ్రాయేలుల గోత్రాలను దేవుడు దీవించినట్లుగా ఈ రోజున ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలులుగా దేవుడు మనల్ని రక్షణ ద్వారా ఆయన బిడ్డలుగా మనల్ని చేశాడు. ఆ రోజున జెబూలూనుకి ఇచ్చిన వాగ్దానం ఈ రోజున మనకు కూడా అది వర్తిస్తుంది. అది విశ్వాసము ద్వారా మనం తీసుకోగలిగితే చాలా మంచిది. ఇక్కడ చూస్తూ ఉన్నాం, నువ్వు బయటికి వెళ్ళేటప్పుడల్లా దీవిస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి బయటికి వెళ్ళేటప్పుడు నువ్వు చాలా సంతోషించు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అందులోనే దేవుడు సెలవిస్తున్న మాట ఏంటి అంటే, వాగ్దానం ఇస్తున్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మతగిన దేవుడు గనుక బయటికి వెళ్ళిన ప్రతి పనిని ఆయన సఫలం చేస్తానని దేవుడు వాగ్దానం ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున మనం కూడా రకరకాల పనుల మీద బయటికి వెళుతూ ఉంటాం. సాధారణంగా బయటికి వెళ్ళేటప్పుడు చాలాసార్లు మనసులో ఈ పని అవుతుందా, అవ్వదా, లేకపోతే ఈ ప్రయాణం వల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయా, లేకపోతే అనారోగ్యాలు వస్తాయా, లేకపోతే నేను వెళుతూ ఉన్నాను కదా, ఏదైనా చీకటి శక్తులు నా మీద పనిచేస్తాయా, ఇలా రకరకాల అనుమానాలతో రకరకాల సమస్యలతో చాలామంది ఆలోచిస్తూ ఉంటారు, చాలామంది బాధపడుతూ ఉంటారు కూడా. దేవుడు జెబూలూనుకి ఇచ్చిన వాగ్దానమే ఈరోజు మనకొక్కసారి గుర్తు చేస్తూ ఉన్నాడు. నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు సంతోషించు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అది ఏ ప్రయాణమైనా కావచ్చు, ఒకవేళ ట్రాన్స్ఫర్ మీద వేరే ఊరికి వెళ్ళడం కూడా కావచ్చు, లేకపోతే వేరే కాలేజీకి వెళ్ళడం కూడా కావచ్చు, ఏదైనా కానీ నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు సెలవిస్తున్న మాట ఏంటి అంటే, నువ్వు బయటికి వెళ్ళినప్పుడల్లా సంతోషించు. ఎందుకంటే అది సంతోషించేలాగా నేను చేస్తాను, మీ ప్రయాణాన్ని సఫలం చేస్తాను, మీ పనిని సఫలం చేస్తానని దేవుడు వాగ్దానం చేయడం మనం చూస్తూ ఉన్నాం. మరి సముద్ర వ్యాపారము, జెబూలూను సముద్ర తీరం దగ్గర నివసిస్తారు కదా. సాధారణంగా సముద్రాల మీద ప్రయాణం చేసేవారికి అనారోగ్యాలు వస్తూ ఉంటాయి, చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అంటే బయటికి వెళ్ళడానికి నువ్వు భయపడొద్దు, వచ్చే ప్రతి అనారోగ్యం నుంచి నేను కాపాడుతానని దేవుడు వాగ్దానం చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకు అంటే, యెహోవా రాఫాగా నేనున్నానని ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు వాగ్దానం చేశాడు కదా. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పాడు కదా. ఈ రోజున మీరు ఏ విషయంలో భయపడుతూ ఉన్నారో, ఏ విషయంలో టెన్షన్ పడుతూ ఉన్నారో బయటికి వెళ్ళడానికి, ఒకవేళ ఏదైనా పనిని ఎలా జరుగుతుందా అని రకరకాల భయాలతో మీరున్నారేమో, భవిష్యత్తు గురించిన
భయాలతో బెంగలతో మీరున్నారేమో, ఈ రోజున దేవుడు ఒక మంచి వాగ్దానం మనకి ఇస్తూ ఉన్నాడు. బయటికి వెళ్ళేటప్పుడు సంతోషించండి, ఎందుకంటే ముందు వెనకాల నేను ఉంటానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలీయులకు ఆయన అరణ్య మార్గంలో ఆయన మేఘ స్తంభములో ఉండి, రాత్రి అగ్ని స్తంభములో ఉండి చక్కగా వారి ప్రయాణాన్ని జరిగించిన ఆ గొప్ప దేవుడు ఈ రోజున ఆయనే మనకు తోడుగా ఉండి చక్కగా నడిపించి మన ప్రతి పనిని సఫలం చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి బయటికి వెళ్ళేటప్పుడు ఈ రోజున మనం ఒక్కటి మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. ఆయన చెప్పారు, నిన్ను విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని వాగ్దానం చేశారు. ఆయన ఎప్పుడు మనతోనే ఉంటారు. కాకపోతే మన దగ్గర పాపం ఉంటే, పాపానికి చోటిస్తే తప్పకుండా ఆయన తోడును మనం పొందుకోలేము. ఆయన మనల్ని ఎడబాసి కొంచెం దూరం వెళ్ళిపోతాడేమో. అందుకనే ఏ పాపము అంటకుండా బయటికి వెళ్ళేటప్పుడు ఏ పాపము మన మీద ప్రభుత్వం చేయకుండా, ఏ పాపానికి లోను కాకుండా చక్కగా పరిశుద్ధతగా మనం కాపాడుకోగలిగితే తప్పకుండా దేవుడు తను చేసిన వాగ్దానం మన జీవితంలో ఆయన నెరవేర్చగలిగిన సమర్థుడై ఉన్నాడని లేఖనం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఆ జెబూలూనుతో చెప్తూ ఉన్నాడు, బయటికి వెళ్ళినప్పుడల్లా నువ్వు సంతోషించు, ఎందుకంటే నీతో పాటు నేను వస్తూ ఉన్నాను. నీతో పాటు వచ్చి నీ వ్యాపారం లేకపోతే నీ ఉద్యోగం, నువ్వే పని మీద వెళుతూ ఉన్నామో ఆ ప్రతి పనిని కూడా నేను సక్సెస్గా జరిగిస్తాను. అంత మాత్రమే కాదు, ఏ పాపము అంటకుండా పరిశుద్ధంగా జీవించడానికి కంకణం కట్టుకొని ఆ రోజున వారికి వాగ్దానం ఇచ్చినట్లుగా ఇదే రోజు ఈరోజు దేవుడు మనకు కూడా సెలవిస్తూ ఉన్నాడు. కాకపోతే మనం ఏ పాపము మన మీదకి ఏలుబడి చేయకుండా, ఏ పాపాన్ని మనం కనీసం మన కళ్ళు, మన చేతులు, మన నడక ప్రతీది కూడా దేవునికి ఇష్టంగా ఉండేలాగా మనం ఉంచుకోగలిగితే, దేవుని సహాయంతో మనం ఉంచుకోగలిగితే తప్పకుండా ప్రతి విషయంలో మన విజయాన్ని చూడగలం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంత మంచి దేవుడవు, ఎంత ప్రేమ కలిగిన దేవుడవు నాయన. ఈరోజు మీరు మాతో సెలవిచ్చిన ఈ మంచి మాట కోసం మీకు వందనాలు. బయటికి వెళ్ళేటప్పుడు సంతోషించమని చెప్పావు, బయటికి వెళ్ళేటప్పుడు దీవిస్తానని చెప్పావు కదా దేవా. ఈ వాగ్దానం ఆ రోజు జెబూలూనికి ఇచ్చినట్టుగానే ఈరోజు మరి మాకు ఇచ్చారు కనుక మేము కూడా ఏ పాపానికి చోటు ఇవ్వకుండా చక్కగా పరిశుద్ధంగా జీవిస్తూ నీవిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి మాకందరికీ సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. చేస్తున్న వ్యాపారాలు, వెళుతున్న పనులు, ప్రయాణాలు అన్నీ కూడా చక్కగా మీరు జరిగించండి. ముందు వెనకాల మీరు ఆవరించి ఉండండి. ఆ రోజున ఇశ్రాయేలును నడిపించినట్లుగా ఈ రోజున ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలును మమ్మల్ని కూడా నడిపించడానికి మీరెప్పుడూ మాకు తోడుగా ఉన్నారు. అందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ చేరువచ్చిన ఒక్కొక్క విశ్వాసిని దీవించుము. బలహీనతలుంటే ప్రతి బలహీనత నుంచి విడుదలివ్వండి. నెమ్మది సమాధానము అనుగ్రహించుము. పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని దీవించుము తండ్రి. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో వారిని నింపుమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎగ్జామ్స్ రాస్తున్న వారికి, అలాగే ఇంటర్వ్యూకి వెళుతున్న వారికి సహాయం చేయండి. నెమ్మది సమాధానము అనుగ్రహించుమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పారు కదా అందరూ. చాలా సంతోషం. చాలా ఓపికగా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు. మిమ్మల్ని బట్టి మేము కూడా సంతోషిస్తూ ఉన్నాం. కార్యక్రమం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మా కార్యక్రమాలన్నీ మీరు చూడొచ్చు. సరేనా అండి? దేవుని చిత్తమైతే మరలా రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడే ఉండునుగాక. ఆమేన్, ఆమేన్.